మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురుకుల విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఏబీవీపీ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద రస్తా రోకో చేపట్టి నిరసన తెలిపిన విద్యార్థులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హరి, సంయుక్త కార్యదర్శి అర్జున్, నవీన్, విద్యార్థి నాయకులు నరేందర్, శివ, నరేష్, దుర్గా ప్రసాద్, ప్రణయ్, విక్రమ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారినా కానీ పరిపాలన మారలేదు. గతంలో కేసీఆర్ అయితే విద్యార్థులపైన మొండి వైఖరిని చూపించిండో, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా విద్యార్థులపైన అదే మాదిరి మొండి వైఖరిని చూపిస్తున్నాడు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని ఏర్పాటు చేయక ఫుడ్ పాయిజన్ గురై దాదాపు 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురవడం జరిగింది. ఆ ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థుల్లో 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన స్పందించకపోవడం సిగ్గుచేటు. కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పేసిన ముఖ్యమంత్రి కమిటీలను ఏర్పాటు చేయడమే కాదు, కమిటీలను ఏర్పాటు చేసి వాటిని చక్కగా నడిపించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసైనా సరే కేసీఆర్ కేక్ అయితే పట్టిందో నీకు కూడా అదే గతి పట్టేటట్టు చేస్తామని ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. వెంటనే విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఏమాలు అడుగుతున్నామయ్యా, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పెట్టుడు కానీ నువ్వు ఢిల్లీ పర్యటనలు చేసుడు కాదు. ఒక్కసారి వచ్చి గురుకుల పాఠశాలల ఒక్కసారి విద్యార్థులతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.